హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీరు చూసేది సప్త శనివారాల వ్రతం మొదటవ వారం. వ్రతం ప్రారంభించాలనుకునే వారికి నేను చెప్పేది ఒకటి, భక్తితో చేయండి అండ్ మీ స్తోమత బట్టి చేయండి. ఎందుకన్నాను అంటే అందరికీ అవ్వదు ప్రతి వారం 7 నైవేద్యాలు పెట్టడం. మీ వల్ల అయినంత వరకు చేయండి. తెచ్చిన పూజ సామాగ్రి అన్నిటి మీద పసుపు నీళ్ళు చల్లుకున్నాను. ఆ తర్వాత పొయ్యికి పూజ చేసుకున్నాను. ఇక స్వామివారికి నైవేద్యాలు చేయడం మొదలుపెట్టాను. ఇది నాది మొదటవ వారం కాబట్టి నేను 7 రకాల నైవేద్యాలు చేశాను స్వామివారికి నల్ల నువ్వులతో చేసే లడ్డూలు ఇంకా పొట్టు మినపప్పు వడలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను చేసేది పొట్టు మినప వడలు ఇంకా పరమాన్నం, వడపప్పు అంటే పచ్చి పెసరపప్పుని వాటర్లో నానబెట్టి పెట్టాలి, పానకం, పచ్చి ఆవు పాలు, ఇలా నైవేద్యాలు చేశాను. దీపాలకు పిండి తడిపి పెట్టుకున్నా. పిండి దీపాలకు నేను వాడింది బెల్లం, అరటిపండు, బియ్యం పిండి, కొంచెం ఆవు నెయ్యి అండ్ ఆవు పాలుతో పిండిని తడిపి పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు జల్దీ అయ్యే నైవేద్యాలు నేను చూస్ చేసుకొని త్వరగా పూజ చేసుకోవాలి కాబట్టి ఈ నైవేద్యాలు నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ వారం కూడా ఇదే సేమ్ పెడతా అని ఏం లేదు. మీకు త్వరగా ఏవేవి అవుతాయో ఇలా ముందే ఫిక్స్ అయ్యి చేసేసుకోండి. నైవేద్యాలు చేయడం పూర్తయ్యాక కడపలకి నేను బొట్లు పెట్టి అలంకరించాను. స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంత వీలైతే అంత అలంకరించుకుంటా మనం ఈ పూజ చేసుకోవాలి. కడపలకి అలంకరించాక నేను పూజ రూమ్లో మొత్తం శుద్ధి చేసి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని ఫోటో కింద మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, లేదా పటం ఉంటే పటం పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఏది పెట్టినా మంచిగా అలంకరించుకుంటూ ఉండాలి. స్వామివారికి పువ్వులు అంటే తులసి మాల అంటే ఎంతో ఇష్టం. ఈ పూజలో పసుపు గణపతిని పక్కా చేసుకోవాలి. విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు, కానీ పసుపు గణపతిని చేసుకోవడం మంచిది. కొందరు ముడుపు కట్టుకొని పెట్టుకుంటారు, కొందరు కలశం పెట్టుకుంటారు, కొందరు కలశం పెట్టుకోరు, అది మీ ఇష్టం. మీరు కలశం పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ముడుపు కట్టాలంటే కట్టుకోవచ్చు. కట్టుకొని మళ్ళీ తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ముడుపు అక్కడ చెల్లించవచ్చు. ఈ 8 శనివారాలు అంటే ఒకటి వడ్డీ శనివారంతో పాటు చేస్తారు కదా, ఆ వడ్డీ శనివారం తర్వాత మీరు తిరుపతికి వెళ్ళి ఆ ముడుపుని అక్కడ చెల్లించవచ్చు. నేను మాత్రం ముడుపు కట్టట్లేదు, ఓన్లీ కలుషం మాత్రమే పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీపాలు రెడీ చేస్తున్నాను, పిండి దీపాలు. అలాగే పిండి దీపాలలో ఒత్తులు ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తులు అంటే ఒక్క పిండి దీపంలో 7 ఒత్తులు, అలా 7 దీపాలలో 7 ఒత్తులు పెట్టాలి. ఆ పిండి దీపాలకు కూడా మనం నామాలు పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి, అది మన ఇష్టం. అలా అలంకరించుకుంటుంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి మనం అలా అన్నిట్లో నామాలు పెట్టుకోవడం మంచిది. అలాగే ఆ పిండి దీపాలకి తమలపాకుల మీద పిండి దీపాలు పెట్టి అప్పుడు వెలిగించాలి. ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకొని దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టేసి దానికి కూడా నామం పెట్టాను. కలుషం రెడీ అయిపోయినట్టే. ఆ కలుషంలో పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేయాలి, నేను ఆ క్లిప్ మర్చిపోయాను. ఇంకా ఇందులో వస్త్రం కూడా ముఖ్యమైనదే. వెంకటేశ్వర స్వామికి వస్త్రం అంటే పత్తితోని మాలలాగా ప్రిపేర్ చేసి ఆల్రెడీ మనకి షాప్స్లో దొరుకుతుంది, అది వేయాలి, అది పక్కా. అండ్ ఇక్కడ ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి కాబట్టి నేను ఆ పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసి పెట్టేస్తున్నాను. అంతా పూజకి రెడీ చేసుకొని ఉంచాను. వస్త్రం అని అన్నాను కదా, అది ఇదే. వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలాగే కలుషంకి కూడా పెట్టాలి. అండ్ ఇంకొకటి, నైవేద్యాలు చేసిన అన్ని దాంట్లో తులసి ఆకు అనేది వేయి. ఇక్కడ అలంకరణ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ పూజ చేసుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు కూడా మీకు వ్రతంది
బుక్ కూడా దొరుకుతుంది, అదన్నా ఫాలో అవ్వచ్చు. లేదా నేనైతే యథావిధిగా డైలీ ఎలా పూజ చేస్తారో అలాగే చేస్తున్నా. కాకపోతే ఇందులో గోవింద నామాలు చదువుతూ, వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుతూ దీపాలని వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించాక అలాగే అగరబత్తీలు కూడా వెలిగించి నేను ఇక్కడ గోవింద నామాలు చదువుకున్నాను. ఇంకా లక్ష్మీ స్తోత్రం, వెంకటేశ్వర స్తోత్రం చదువుకొని నైవేద్యాలు శ్రీవారికి చూయించి తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి కోరికలు మొక్కులు ఏమైనా ఉంటే మొక్కుకొని తర్వాత సాక్షాత్కారంగా దండం పెట్టుకోవాలి. ఈ పూజ చేసిన వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ పూజ చేసిన వారి మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి. ఈ పూజ నాకు తెలిసిన విధంగా చేశాను, మీకు చూపించాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వ్రతం ఎవరైనా చేయొచ్చు, ఆడవారే కానీ మగవారే కానీ చేసినది మాత్రం ఖచ్చితంగా 7 శనివారాలు, వడ్డీ శనివారం 8వ శనివారం ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఏ అడ్డంకులు లేకుండా రాకుండా చేసుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుతూ ఈ పూజను ప్రారంభించండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుంది. మీరు ఆ స్వామివారి మీద భారం వేసేయండి, ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాడు. ఈ వ్రతంలో నేను మాత్రం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాను. పూజ చేసే వరకు ఏం పచ్చి వాటర్ కూడా తాగను. పూజ చేశాక ఫ్రూట్స్ ఆర్ టీ ఆర్ మిల్క్ తాగొచ్చు. ఈవినింగ్ పూజ చేసుకొని మళ్ళీ అప్పుడు ఫాస్టింగ్ వదులుతాను నేనైతే. ఈ వీడియోలో నేను చేసేది మాత్రమే చూపించాను. నేను అన్ని వీడియోస్ చూశాను, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు. కానీ నేను చేసిన విధానం అయితే ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అండ్ మీ వల్ల అయ్యేటట్టు ఆ శ్రీవారిని మంచిగా మొక్కుకోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముందుకు నెట్టుకొచ్చి ఆ వ్రతం చేసేంత పవర్ని మాత్రం మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ నా పూజ అయిపోయింది. నామాలు చదువుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ నేను హారతి ఇచ్చేసాను. ఈ వీడియోలో ఓన్లీ నేను చేసింది చెప్పాను. ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇఫ్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ ఇలానే చేయాలి అని ఏం చెప్పట్లేదు, నేను చేసిన విధానం మీకు జస్ట్ చూపించాను. ఇఫ్ మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు. పూజ మొత్తం కంప్లీట్ అయినాక తీసిన పిక్చర్ ఇది. అండ్ ఈవినింగ్ ఫాస్టింగ్ వదిలే ముందు మళ్ళీ ఒకసారి దీపం పెట్టి మళ్ళీ గోవింద నామాలు చదువుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.